ఇది కాకుండా ఫోన్ లైన్గా మీరు ఏమైనా చెప్తే చెప్పవచ్చు. మీటింగ్ అయిన తర్వాత ఎవరైనా నాతో ఇంకా హెల్ప్ చేద్దాం అనుకుంటే సీనియర్స్ కొంచెం ఉండి మీ సలహా ఇవ్వండి, ఇంకా ముందుకు వెళ్దాం. అదొక లెటర్ ప్రిపేర్ చేసిన మీరు కూడా మీ డిజైన్ నుంచి అవన్నీ అటాచ్ చేస్తా. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేదాకా 9th రోజు వరకు నేను దీని మీద పనిచేస్తాను. 10th రోజు ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది. ఇంకా దీని మీద సందేహాలు ఉంటే నేను ఫోన్ అందుబాటులో ఉంటా, ఆఫీస్లో ఉంటా, మన కాంగ్రెస్ భవన్లో ఉంటా. నేను ఎటు బయట ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. ఇది మనకు 2 రోజులు అలాంటి 5,000 రూపాయలు తెప్పించుకోగలిగితే నాకు బాగా కలిసి వస్తుంది. ఇన్ని రోజులు మనం పనిచేసింది పాత డిజైన్ ప్రకారం చేసినాం కదా, డిజైన్ కదా. డిజిటల్ మెంబర్షిప్ చేయించారు, డిజైనర్ మెంబర్షిప్ కూడా ఇబ్బంది ఉన్నాయి చేయడానికి, అయినా చేసి ఇప్పుడు వాళ్ళు పక్క డిజైనర్ అవి ఏం లేదు. ఇది ఒక్క దృష్టి పెట్టుకుని పని చేయాలి. ఈ 2 రోజులు మాత్రము అందరం మనమే మన డిజైనర్ టికెట్ నేనే క్యానర్ పని చేయాలి. 5 కూడా అట్లా పని చేయాలి. ఇంకేమైనా ఉంటే నేను ఎప్పుడు ఫోన్ అందుబాటులో ఉంటే అలాగే మొత్తం డేటా ఉంది. పాత ఈ ఓటర్ లిస్ట్ని పోయినసారి ఉన్న బూత్ల ప్రకారం డివైడ్ చేసి మనకు 5,000 ఓటర్స్ ఉన్నప్పుడు 700 నుంచి 800 మధ్యలో 7 బూత్లలో 6, ఒక డివిజన్ 8. ఈ బూత్లకు అసెంబ్లీ బూత్లకు సంబంధం లేదు. అసెంబ్లీ బూత్లు పట్టుకొని నాకు 250 నా ఓటు ఉండేది, ఇప్పుడు 400 మెంబర్లు ఉన్నది. అది కాదు, అసెంబ్లీ డిఫరెంట్. ఇప్పుడు అసెంబ్లీ కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్లో లాస్ట్ టైం కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఉన్నా ఇంకా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే నాకు డివిజన్ నెంబర్ ఎక్కువ వాట్సాప్లో పంపిస్తే సాఫ్ట్వేర్ దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇన్ఛార్జ్ కార్పొరేటర్ కదా ఆ డివిజన్కి మన విజయం ఎదుర్కొన్న సమస్య ఎదుర్కోవాలి. ఫస్ట్ మీది మీ ఫ్యామిలీ మెంబరీ చెక్ చేసుకోండి. కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేయాలి. ఉద్దేశం ఏంటంటే, నిన్న మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో మేమంతా వెరిఫై చేసాం. ఈరోజు ప్రతి డివిజన్ నుంచి మా దగ్గర 5-5, 6 కంటెస్టెడ్ క్యాండిడేట్లు, వాళ్ళందరూ మాజీ కార్పొరేటర్లు, ఇంపార్టెంట్ నాయకులు, వీళ్ళందరూ వాళ్ళ డివిజన్లో వెరిఫై చేస్తే ఒక్కో డివిజన్లో కూడా సరైన ఓటర్ లిస్టు లభ్యమైతే లేదు. వాళ్ళు గతంలో పోటీ చేసిన ఓటర్ లిస్టు అసెంబ్లీ వైజ్గా, పార్లమెంట్ వైజ్గా వేరే బూత్లు ఉన్నప్పటికీ మొన్న అక్టోబర్ వరకు అయిన ఓటర్ లిస్టుని మదర్ రోల్ తీసుకొని ఇప్పుడైతే ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసి మాకు పార్టీ ఆఫీస్కి పంపించిన ఓటర్ లిస్టులో అన్ని తప్పులు తరకాలుగా ఉన్నాయని కంప్లైంట్లు వస్తున్నాయి. మేము ఇది 5వ తారీఖు రోజు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర, 6వ తారీఖు కలెక్టర్ గారి దగ్గర మేము కంప్లైంట్ని ఏ డివిజన్లో ఎలా తప్పులు జరిగాయో మేము దీన్ని ముందు పెడతాము. ఇంకా మాకు 2 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఏ డివిజన్లో ఎన్నెన్ని ఓట్లు రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ అయ్యి మేమని పరిశీలించి చేస్తాము. దీన్ని ఏదో గంటలో 2 గంటల్లో దీని మీద ఒక అవగాహనకు వచ్చి కమిషనర్ గారిని ఇంకొకరిని తిట్టే సంస్కృతి కాదు మాది. మేము తప్పు ఎక్కడ జరిగిందో అక్కడనే ప్రశ్నిస్తాము. దాన్ని మేము రెక్టిఫై చేసుకునే విధంగా మేము ముందుకు పోతాము. కొందరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని. వాళ్ళు ఒకసారి కాంగ్రెస్ భవన్కి వస్తే బాగుంటుండే. ఒక్కొక్క డివిజన్ నుంచి 10 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ మీరు వాళ్ళకి ఫోన్ చేసి మా పార్టీలోకి రండి అని చెప్తున్నారు. కొంచెం మీకు తెలివి ఉండాలా. నిజామాబాద్లో మీరు లోకల్గా అవైలబుల్ ఉండి అభివృద్ధి మీద మీరు ఆలోచన చేసి అక్కడ మీరు క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. కానీ వేరే పార్టీ మీద బట్టగలిసి పడేసి మీకు బాగా అలవాటు అయిపోయింది. నిన్న పోయి బీజేపీ అధ్యక్షుడు కమిషనర్ గారి మీద వాగ్వివాదం దిగిండు. తప్పులు జరిగితే దానికి ఒక పద్ధతి ఉంది, కంప్లైంట్ చేయాలి. కలెక్టర్ గారి దగ్గర మన కంప్లైంట్ చేసే అవకాశం ఉంది, కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. మీరు ఒక గంటలో ఎలా మీరు అవగాహనకు వచ్చిర్రు ఇన్ని తప్పు జరిగాయని. 60 డివిజన్లలో 413 బూత్లలో మీరు ఎన్ని వెరిఫై చేసిర్రు? నిన్న తప్పు వచ్చినాయని అంటారు. తప్పు వచ్చిన మాట వాస్తవమే, మేము కూడా దాన్ని అంగీకరిస్తాం. కానీ ఒక గంటలోనే మీరు వెళ్ళి కమిషనర్ గారి దగ్గర మీరు వాగ్వాదం దిగడం ఎంతవరకు న్యాయం? తప్పుని సరి చేసుకునే ప్రయత్నాలు చేయాలి. కానీ మీరు పబ్లిక్లో ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి బీజేపీ ఏదో చేస్తుందని చెప్పడం అది సరైన పద్ధతి కాదు. ఒక పద్ధతిలో వెళ్దాం, ఓటర్ లిస్ట్ సరి చేసుకుందాం.
ఈ వేదిక మీద వేరే పార్టీల కూడా నేను విన్నవిస్తున్నా, ఎంఐఎం కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా ఇతర పార్టీలు ఎవరైనా సరే అందరూ ఓటర్ లిస్టుని సరి చేసుకొని మనము ఒక సరైన వాతావరణం ఎన్నికలకు పోదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు.